ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. డబ్బుంటే కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో షష్ఠి పూర్తి వేడుకలు చేసుకోవచ్చు. వందలాది మంది బంధువులను పిలిచి విందు భోజనాలు పెట్టొచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేదరికం, రోజు కూలికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి ఉన్న ఆ దంపతులకు అసలు షష్ఠి పూర్తి చేసుకోవాలనే ఆలోచన ఎలా వస్తోంది? కానీ ఆ శ్రమజీవుల వెనుక కోట్లు ఇచ్చినా దొరకని తోటి కూలీల పెద్ద మనసు నిలిచిందే. మహబూబాబాద్ జిల్లాలో పచ్చని చెట్లే కళ్యాణ మండపం అయ్యాయి. తోటి శ్రమజీవులే బంధుమిత్రులయ్యారు. కూలీలే అతిథులై, పారలే అక్షింతలయ్యాయి. కడు పేదరికంలో ఉన్న ఆ దంపతుల జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక వినూత్న షష్ఠి పూర్తి వేడుక జరిగింది. సాధారణంగా 60 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లైన నాటి ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ షష్ఠి పూర్తి వేడుకను అట్టహాసంగా నిర్వహించుకోవడం మన సమాజంలో ఒక ఆనవాయితీ. ఈ మధ్య కాలంలో దంపతులు తమ హోదాను చూపించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా వేడుకలు చేస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో నివసించే ఆ ఉపాధి హామీ కూలీ దంపతులకు మాత్రం అలాంటి ఆలోచనలు లేవు. ఉదయం లేస్తే చేతిలో పార, గంప పట్టుకొని మండుటెండలో చెమటోర్చడమే వారి జీవితం. అలాంటి పేద దంపతులకు 60 ఏళ్లు నిండాయన్న విషయాన్ని గమనించారు వారి తోటి కూలీలు. లక్షల రూపాయల ఏసీ ఫంక్షన్ హాలు లేవు, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు లేవు. కానీ వాటన్నిటికంటే మిన్నగా ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల నీడనే కళ్యాణ మండపంగా మార్చేశారు తోటి కూలీలు. ఆదివారం నాడు పని ప్రదేశంలో ఆ వృద్ధ దంపతులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తోబుట్టువులు, బంధువులు ఎవరూ లేకపోయినా కష్టాన్ని నమ్ముకున్న తోటి శ్రమజీవులే తామున్నామంటూ పెద్ద దిక్కున నిలిచారు. ఆ దంపతులకు కొత్త దంపతుల్లా కూర్చోబెట్టి నవ్వుల పువ్వులు పూయించారు. ఈ వినూత్న వేడుకలో అత్యంత ఆకట్టుకున్న అంశం ఏంటో తెలుసా? అక్కడ వెండి, బంగారు పళ్ళాలు లేవు. శ్రమజీవులు రోజు వాడే పారలు, గంపలే అక్కడ మంగళ వస్తువులయ్యాయి. కూలీలంతా కలిసి తాము దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో పూలదండలు, స్వీట్లు తెచ్చి ఆ దంపతులకు సాదరంగా అందించారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి వేడుక జరుగుతుందని కలలో కూడా ఊహించని ఆ కూలి దంపతులు తోటి కూలీల ప్రేమాభిమానాలకు మురిసిపోయారు. ఆనందంతో వారి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నిజంగా కోట్ల ఆస్తి ఉన్న దక్కని అపారమైన ప్రేమ, ఆప్యాయతలు ఈ ఉపాధి హామీ పని ప్రదేశంలో కనిపించాయి. డబ్బుతో బంధువులను కొనొచ్చు, హంగు ఆర్భాటాలను సృష్టించవచ్చు. కానీ ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమాభిమానాలను కొనడం ఎవరితరం కాదు. కష్టంలోనూ సుఖంలోనూ తోడుండే తోటి కార్మికులే నిజమైన బంధువులని నర్సింహులపేట మండల కూలీలు నిరూపించారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పిన ఈ వినూత్న షష్ఠి పూర్తి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.